విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసిన ఓ కాలేజీ పరీక్షల సమయంలో అసలు రంగు బయటపెట్టుకుంది. ఫీజు కడితేనే అడుగు పెట్టనిస్తామంటూ కాలేజీ నుంచి విద్యార్థులను గెంటేసింది. సిక్కోలు జిల్లాలో జరిగిన ఎపిసోడ్పై స్పెషల్ రిపోర్ట్. తమ కాలేజీల్లో చేరండంటూ మొదట హడావిడి చేసిన విద్యా సంస్థల్లో చేర్పించుకునే యాజమాన్యాలు ఆ తర్వాత విద్యార్థులను చిన్నచూపుగా చూస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమకు డబ్బులే ముఖ్యమన్నట్టు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాలేజీ ఫీజుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల నిరంకుశ వైఖరే ఇందుకు నిదర్శనం. ఫీజులు చెల్లిస్తే తప్ప కాలేజీకి అనుమతించేది లేదని, పరీక్షలను రాయనిచ్చేది లేదంటూ దాదాపు 40 మంది విద్యార్థులను వెళ్లగొట్టారు. ఫీజు కట్టడానికి కొంత ఆలస్యం అవుతుందని, కొద్ది రోజులు టైం ఇస్తే చెల్లిస్తామని యాజమాన్యాన్ని ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో యాజమాన్యం తీరుపై ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. 26,000 ఫీజు మాకు ఆల్రెడీ మేము జాయిన్ అయినప్పుడే చెప్పాము. అడ్మిషన్స్కి వచ్చినప్పుడే మేము కొంత కడతాం, ఇప్పుడు మాకు ఉన్నప్పుడు మేము కడతామంటే అప్పుడు ఏమన్నారంటే మీరు ఇప్పుడు కాదు అడ్మిషన్స్ లాస్ట్ మ్యాచ్ అయిపోయినప్పుడు కూడా కట్టిన పర్లేదు, అప్పటి వరకు మేము చాయిస్ ఇస్తామన్నారు. నిన్న మాత్రం నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళి ఫీజులు తిండి, 2-3 రోజులు అడ్మిషన్ సరే ఫీజులు తెచ్చిరండి అనేసి అన్నారు. ఇక్కడ గడువు ఇవ్వకుండా ఫీజు కట్టలేదంటూ గెంటేయడంపై పేరెంట్స్ మండిపడుతున్నారు. మనస్తాపంతో విద్యార్థులు ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మేము 26,000 జాయిన్ చేసినాము, 11,000 వాళ్ళకి వెళ్తుంది, మేము 15,000 కట్టినాము, బయటకు పంపించారు. మా బాబు ఇప్పుడు చేరలేదు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు మాకు ఇంకా తెలియదు అంటారు, మేము మా ఇంట్లో ఎవరికే చేయలేదు. మెసేజ్ పెట్టినారట, మేము గడ్డి దుబ్బులు తెగుకుందాం, మెసేజ్ మాకేట అర్థం అవుతుంది సార్, మెసేజ్ మాకు అర్థం అవుతుంది సార్. ఫోన్ చేసి ఇలా ఫీజు కట్టాలా, ఆ 11,000 కట్టేమంటే మేము కట్టేసాం సార్. ఇప్పుడు మా పిల్లడు ఇప్పుడు కనిపించడం లేదు ఇప్పుడు కొన్ని. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలనే ఉద్దేశంతోనే ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చామని చెప్పుకొస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్ నుంచి ఫీజుల కోసం అని చెప్పి ఇంటికి పంపించారంట 20 మెంబర్స్ని. అందులో 17 మెంబర్స్ రిటర్న్ వచ్చేసారు, 2 మెంబర్స్ ఇంటి దగ్గర ఉన్నారని పేరెంట్స్ ఫోన్ చేశారు. ఒక స్టూడెంట్ మిస్సింగ్ అని తెలిసింది, అది తెలుసుకొని ఇప్పుడు వచ్చాను. కాలేజ్ మెయింటైన్ చేయడం అనేది కష్టంగా ఉండడం వల్ల, శాలరీస్ దాని మీద ఆధారపడడం వల్ల ఎవరైనా సరే ఎవరికి ప్రెజర్ అనేది చేయలేదు. వీలైనంతలో ఎవరికి ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళడం జరిగింది. దయాదాక్షిణ్యం లేకుండా ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న కాలేజీపై అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.